ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం మార్చి 12వ తేదీ మంగళవారం మంగళగిరి నగర సమీపంలోని ఆత్మకూరులో గల డాక్టర్ గోలి నాగసేనరావు గారి తోటలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పద్మశాలి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుని ఎన్నిక జరగాల్సి ఉన్న ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇతర పరిస్థితుల దృష్ట్యా 2 నెలల పాటు పాత కమిటీ కొనసాగేలా సమావేశం తీర్మానించింది. అలాగే ఎన్నికల్లో పద్మశాలీలు, చేనేత కులాలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని సమావేశం కోరింది. అలాగే ఎన్నికల్లో పద్మశాలీలు, చేనేత కులాలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని సమావేశం కోరింది. పద్మశాలీలు, చేనేత కులాలు రాజకీయ సాధికారత సాధించేందుకు రాజకీయ పార్టీలు కూడా తగు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెద్దల కమిటీ సలహా సభ్యుడు తెడ్లాపు వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు మునగపాటి వెంకటేశ్వరరావు, జీజీ మద్దిలేటి స్వామి, పెద్దల కమిటీ సభ్యులు సాయిరాం అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిల్కోటి అంజుబాబు, సింగరి లక్ష్మీనారాయణ, పప్పు రాజారావు, కాశీ పద్మశాలి సంఘం ప్రతినిధి కొలన్ కృష్ణ, పెద్దల కమిటీ సభ్యులు మెటికెల కొళ్ళయ్యప్ప, రాష్ట్ర సమన్వయకర్త వైట్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఐక్యత ఐక్యత పద్మశాలి సంఘం ఐక్యత పద్మశాలి సంఘం ఐక్యత వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మునగపాటి వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మార్కండయ్య ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని గోలి నాగసేనరావు గారి తోటలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో పద్మశాలీలు 18% చేనేత కులాలు ఉంటే మరి ఈ చేనేత కులాలకి ఎక్కడ చూసినా కానీ, ఏ పార్టీ చూసినా కానీ అన్యాయం చేస్తుంది. మరి 26 శాట్ల 40,000 నుంచి 60,000 ఓటింగ్ ఉన్న ఈ చేనేత కులాలకి పద్మశాలీలు ఇంతమంది ఉంటే మరి అన్ని పార్టీలు ద్రోహం చేస్తుందని ఒక ఉద్దేశంతో ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరుగుతుంది. పద్మశాలీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ, చేనేత కులాలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు పద్మశాలీలకే ఇవ్వాలి. లేని పక్షంలో అక్కడ ఇండిపెండెంట్గా పద్మశాలిని ఏపించి మా సత్తా ఏంటో చూపిస్తాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షులు కూడా భోజనం తర్వాత ఎన్నుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, ఈ రాష్ట్రంలో పద్మశాలీలందరం కూడా చేనేతలంతా ఒకటే ఏకమై ఈ చేనేతలకి పద్మశాలీలకి సీట్లు భారీగా ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. మేము పద్మశాలి సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఈరోజు మంగళగిరిలో జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం రాబో ఎలక్షన్లో పద్మశాలీలకి గత మాదిరిగానే అన్యాయం జరుగుతుందని, మరి అన్ని పార్టీలు మేము తలా 6 సీట్లు ఇస్తామన్న మాటలు ఇచ్చిన నాయకులు మాటలు తప్పారు. ఇంతవరకు సీట్ల కేటాయింపులో మాకు చాలా అన్యాయం జరిగింది. మేము వెంకటగిరి, మదనపల్లి, ధర్మవరం, జమ్మలమడుగు, పొద్దుటూరు, రేపల్లె, చీరాల, మంగళగిరి, ఆ తర్వాత మన విశాఖ సౌత్, గాజువాక, అలాగే పొందూరు నియోజకవర్గం, ఇవన్నీ కూడా పద్మశాలి. ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో కనీసం 30 స్థానాల్లో 20,000 నుండి 50,000 పైచుల కోట్లు పద్మశాలీలకు ఉన్నాయి. మరి ఇదే రాజకీయ పార్టీలు మమ్మల్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఈసారి గత మాదిరిలాగా మౌనంగా ఉన్నాము. ఇండిపెండెంట్గా చేనేతలతో కలుపుకొని 18 చేనేత కులాలు కలుపుకొని మాకు ఎక్కడైతే సీటు ఇవ్వలేదో అక్కడ అధికంగా సీట్లు మా ఉన్నాయో అక్కడ మేము ఇండిపెండెంట్గా పోటీ చేసాం సరే గెలుస్తామని. ఒకవేళ గెలవని పక్షంలో మా ఒక్క పోటీ వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో కూడా తెలియపరుస్తామని ఈ రోజున అదో తీర్మానం చేస్తడం జరిగింది. అలాగే రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరి పద్మావతి అమ్మవారి పుట్టింటి వాళ్ళం మేము.
మరి బ్రహ్మోత్సవాల్లో కార్తీక బ్రహ్మోత్సవాలు అమ్మవారు కానీ అట్లాగే తిరుపతి బ్రహ్మోత్సవాల్లో మేము 4 రోజుల పాటు ఉపవాసం ఉండి నేతలు నేసి బట్టలు జరిపి మరి అట్లాగే అమ్మవారు బ్రహ్మోత్సవాల్లో కూడా మేము సాదాసేద కార్యక్రమాలు అన్నీ కూడా జరిపి అది గవర్నమెంట్ ప్రొసీడింగ్ ప్రకారం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని శాసనాలు కూడా మాకు ఎలా వచ్చినాయి అనేది అక్కడ మ్యూజియంలో కూడా ఉన్నాయి. మరి అలాంటి స్థానం పుట్టింటి వాళ్ళు అయిన అమ్మవారి పుట్టింటి వాళ్ళని మాకు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ కేటాయించాలని, అలాగే తిరుపతిలో చాలా మఠాలకి ఆశ్రమాలు ఉన్నాయి. మాకు కూడా మార్కండేయుడు వంశకులం మార్కండేయ భవన్ నిర్మించుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పించాలని, స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో పద్మశాలి చేనేత పేద పిల్లలు తిరుపతి నుంచి ఇటు విశాఖపట్నం దాకా కూడా శ్రీకాకుళం దాకా కూడా తిరుపతిలో వాళ్ళకి విశాఖపట్నం రావచ్చు, విశాఖపట్నం వాళ్ళకి విజయవాడలో రావచ్చు, ఎక్కడైనా ఇట్లా సీట్లు ఇచ్చినప్పుడు ఆ పేద విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అండగా ఉంటూ అక్కడ భవనాలు కట్టుకుంటామని ప్రతి జిల్లాలో ఒక పద్మశాలి భవన్ కట్టుకోవడానికి స్థలం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.